Hi all, today we will be learning about mass storage devices. So mass storage device, as the name specifies, mass storage device until we can store large amount of data in that storage device. Like any storage device that makes it possible to store large amounts of data on the computer, including servers or anything, clients, wherever it is possible. If we are storing large amount of data on that device is called as mass storage device. So mass storage devices are portable storage media that provides storage interface that can be both internal as well as external to the computer. So mass storage devices అనేవి internal computer లో ఉండొచ్చు లేదా externally we can connect to the computer like pen drives etc. సో internal basis లో అయినా ఉండొచ్చు like external గా అయినా మనం కనెక్ట్ చేసి ఉండొచ్చు those devices. Mass storage devices are also termed as auxiliary storage devices like secondary memory devices. We have learned already in secondary memory devices that they are called as auxiliary storage devices. Even mass storage devices are also called as auxiliary storage devices. Next is mass storage device systems having storage capacity of trillions of data. That means large amount of data we can store in the mass storage devices. సో మాస్ స్టోరేజ్ డివైజెస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ చేయగలుగుతాము అంటే లైక్ ఇఫ్ సింగిల్ సీడీలో మనం ఇఫ్ యూఆర్ స్టోరింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ సింగిల్ సీడీ, ఇక్కడ మాస్ స్టోరేజ్ డివైస్లో మనం ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ సీడీస్, ఒక సెట్ ఆఫ్ సీడీస్ని టుగెదర్ బైండ్ చేస్తాం. సో టుగెదర్ బైండ్ చేసినప్పుడు ఆ టుగెదర్ ఒకవేళ 100 సీడీస్ని బైండ్ చేసినప్పుడు 100 సీడీస్లో మనకి ఎంతైతే డేటా స్టోర్ చేయొచ్చో దట్ ఈస్ ఈక్వల్ టు 100 టైమ్స్ ఆఫ్ ది సింగిల్ సీడీ. సో ఇన్ దట్ వే వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ మాస్ స్టోరేజ్ డివైజెస్. అంటే సింగిల్ డివైజెస్ అన్నీ కూడా మనం ఒకే దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. ఆ కనెక్ట్ చేయడం వల్ల అది మనం స్టోర్ చేసే డేటా అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఒకవేళ 2 సిడీస్ కనెక్ట్ చేయడం వల్ల ఆ డివైస్లో మనం 2 సిడీస్లో డేటా ఎంతైతే స్టోర్ చేస్తామో ఆ పర్టికులర్ స్టోరేజ్ డివైస్లో అంత డేటా స్టోర్ చేయొచ్చు. ఇఫ్ వీఆర్ కనెక్టింగ్ 100 సిడీస్లో మనం ఎంత డేటా అయితే స్టోర్ చేయొచ్చో ఈ డివైస్ ఒక మాస్ స్టోరేజ్ దీంట్లో 100 CDs data store చేసుకోవచ్చు. In that way we can store large amount of data in the mass storage devices. Next one is it requires several seconds to locate the storage media first and then few milliseconds to transfer the data from it. So this is the main disadvantage we can say it in the mass storage device. So disadvantage ఎలా అవుతుంది అంటే నంబర్ ఆఫ్ సిడీస్ ఒక దగ్గర కనెక్ట్ చేసినాం. నంబర్ ఆఫ్ సిడీస్ ఒక దగ్గర కనెక్ట్ చేసినప్పుడు ఏ సిడీలో మనం ఒకవేళ ఏదైనా సాంగ్ ప్లే చేయాలనుకున్నాం, 100 సిడీస్ స్టోరేజ్ ఉంది ఒక దగ్గర, అండ్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ప్లే సమ్ సాంగ్, ఆ సాంగ్ ఫస్ట్ ఏ సిడీలో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ సిడీలో ఏ ట్రాక్లో ఉన్నది అనేది తర్వాత ఐడెంటిఫై చేయాలి. సో దానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. సో ద టైమ్ ఫర్ యాక్సెసింగ్ ఫ్రమ్ మాస్ స్టోరేజ్ డివైజెస్ ఈజ్ వెరీ హై. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ వీ కెన్ సే. But the main advantage is mass storage device has huge storage capacity and smaller cost అనేది తక్కువ పడుతుంది. ఆల్రెడీ సెకండరీ మెమరీ మనకి అన్ని మెమరీస్ కన్నా కూడా చాలా చీపర్ మెమరీ ఇస్ ద సెకండరీ మెమరీ. సో సెకండరీ మెమరీనే మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం అండ్ మేకింగ్ ఇట్ యాజ్ మాస్ స్టోరేజ్ డివైస్. సో మాస్ స్టోరేజ్ డివైస్ ఈజ్ ఆబ్వియస్లీ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ద డిసడ్వాంటేజ్ ఈజ్ స్లో యాక్సెస్ టైం. Most commonly used mass storage devices as disk array of set of magnetic disk. మ్యాగ్నెటిక్ డిస్క్ అన్ని ఒక సెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిస్క్ని మనం అరే లాగా ఫామ్ చేసి మాస్ స్టోరేజ్ డివైస్గా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ సెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ టేప్స్ని టుగెదర్ బైండ్ చేసి మనం ఒక టేప్ లైబ్రరీని ఫామ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈ సెట్ ఆఫ్ సిడీస్ని కూడా మనం ఒక దగ్గర బైండ్ చేసి వీ కెన్ మేక్ ఇట్ యాజ్ CD-ROM జుక్ బాక్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ మాస్ స్టోరేజ్ డివైజెస్. Next we will see about basic processor architecture. సో బేసిక్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుంది, వీ షుడ్ అండర్స్టాండ్ హౌ ద ప్రాసెసర్ will work in the computer. సో ద ప్రాసెసర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఏ ప్రాసెసింగ్ ఏదైనా క్యాల్కులేషన్స్ జరగాలి అన్నా ఇట్ విల్ పర్ఫార్మ్ ఇన్ ద ప్రాసెసర్ ఓన్లీ. డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ ది ప్రాసెసర్ ఓన్లీ ద క్యాల్కులేషన్స్ విల్ బి డన్ ఆన్ ద కంప్యూటర్. సో ఎప్పుడైనా సరే మనం ప్రాసెసర్ పీసీ పర్చేస్ చేసినప్పుడు, కంప్యూటర్ పర్చేస్ చేసినప్పుడు ఫస్ట్ వీ విల్ లుక్ ఇన్ టు ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ప్రాసెసర్ ఎంత స్పీడ్గా ఫంక్షన్ చేస్తే మన కంప్యూటర్ అనేది అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ యాజ్ ద నేమ్ సజెస్ట్ ప్రాసెసర్ విల్ ప్రాసెస్ ద డేటా విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ zeros and ones. కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మీన్స్ ఓన్లీ zeros, ones. సో మనం ఏ డేటా ఇన్పుట్ ఇచ్చినా సరే, మనం ఏదైనా 2 ప్లేస్ని యాడ్ చేయాలి అనుకుంటే ద నంబర్ 2, 3 విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు బైనరీ ఫార్మ్స్
ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అవుట్పుట్ కూడా బైనరీ ఫామ్లోనే వస్తుంది. ఫైనల్లీ దట్ బైనరీ అవుట్పుట్ ఈజ్ కన్వర్టెడ్ బ్యాక్ టు ద యూజర్ రీడబుల్ అవుట్పుట్. సో ఇవంతా ప్రాసెసర్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్. ప్రాసెసర్ ఆర్కిటెక్చర్లో ద ప్రాసెసర్ బిట్స్, బైనరీ డిజిట్స్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ద ఇన్పుట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ ఫామ్. దట్ బైనరీ ఫామ్ digits will be processed by the processor. So processor will retrieve some data, perform some calculations, and then store and give the final result to the user. యూజర్ మీన్స్ ఎండ్ యూజర్కి అయి ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలి. ఎండ్ యూజర్ కన్నా ఇవ్వాలి, లేదా అవుట్పుట్ ఒక దగ్గర స్టోర్ అయినా చేయాలి. సమ్ డివైస్లో సెకండరీ మెమరీలో కానీ హార్డ్ డిస్క్లో కానీ అవుట్పుట్ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇట్ షుడ్ స్టోర్ ఇన్ ద కంప్యూటర్ ఆర్ ఇట్ షుడ్ గివ్ ఇట్ టు ద యూజర్ డిపెండింగ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఇట్. సో ప్రాసెసర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఎయిదర్ ఇట్ విల్ బి 32-bit ఆర్ 62-bit బేసికలీ. బట్ నవడేస్ మోస్ట్ కామన్లీ వీఆర్ గెటింగ్ 64-bit ప్రాసెసర్స్ ఓన్లీ. సో ప్రాసెసర్ సైజ్ వచ్చేసి మనకి 32 bits ఉంటాయి, 64 bits ఉంటాయి. The major difference between 32-bit and 64-bit processor is that 32-bit processor can process 32 bits at a time. 64-bit processor can process 64 bits at a time. That is the major difference. Next one is processor lo unde different things are, first one is processor clock speed. Processor clock speed means every CPU, every processor will have its own built-in clock. Built-in clock will be there, and that will indicate how fast the processor is doing its own work. సో ఎంత స్పీడ్తో వర్క్ అనేది పర్ఫామ్ అవుతుంది అన్నది మెయింటైన్ చేయడం కోసం ఇన్బిల్ట్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. దట్ క్లాక్ విల్ షో ద ప్రాసెసర్ స్పీడ్. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రంట్ సైడ్ బస్. ద ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ విల్ డిపెండ్ ఆన్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్రంట్ సైడ్ బస్ ఓన్లీ. ఫ్రంట్ సైడ్ బస్ స్పీడ్ బట్టే మనకి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. And the front side bus consists of 2 channels. What are those 2 channels are? One is transferring data. One is used for transferring the data, and the one for indicating the memory address where the data is to be retrieved in the or stored. That means మనకి ఒకవేళ అడిషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటాం, 2+3 యాడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ బస్లో ఉండే 2 channels. ఫస్ట్ ఛానల్ విల్ ట్రాన్స్ఫర్ ద డేటా. నంబర్ 2, 3 వాల్యూస్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి వన్ ఛానల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఛానల్ విల్ బి యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ వేర్ ద డేటా ఈజ్. మెమరీలో ఎక్కడ స్టోర్ అయ్యింది, లైక్ ప్రైమరీ మెమరీలో ఉందా, సెకండరీ మెమరీలో ఉందా, లేదా యూజర్ కీబోర్డ్ త్రూ ఇన్పుట్ ఇస్తున్నాడా. సో ఎక్కడ మెమరీ అడ్రస్ స్టోర్ అయిందో రెఫర్ చేయడం కోసం వన్ ఛానల్ యూజ్ చేస్తాము, అండ్ డేటా ట్రాన్స్ఫర్ చేయడం కోసము అనదర్ ఛానల్ యూజ్ చేస్తాం. ఈ 2 ఛానల్స్ ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలిగితే ద ప్రాసెసర్ విల్ డూ ద క్యాల్కులేషన్స్ దట్ మచ్ ఫాస్ట్లీ. సో అందుకని ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఆల్వేస్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద ఫ్రంట్ సైడ్ బస్ స్పీడ్, ఎఫ్ఎస్బి స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎఫ్ఎస్బి విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 channels. వన్ ఛానల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా. వాల్యూ 2, వాల్యూ 3 ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తే నెక్స్ట్ ఛానల్ విల్ బి యూజ్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ వేర్ ద డేటా ఈజ్. ఆ 2 వాల్యూ 3 వాల్యూ ఎక్కడుంది, ప్రైమరీ మెమరీలో ఉందా, సెకండరీ మెమరీలో ఉందా ఐడెంటిఫై చేయడం కోసం సెకండ్ ఛానల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది ప్రాసెసర్ ఏం వర్క్ చేయాలి అన్నది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ సెట్లో మనకి డిఫైన్ అయ్యి ఉంటుంది. మనం ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే లైన్ బై లైన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ప్రోగ్రామ్ని బట్టే ప్రాసెసర్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మనం ఒకవేళ అడిషన్ ఆఫ్ 2 numbers చేయాలి అనుకుంటే ఇన్పుట్స్ 2, 3 ఉండాలి, 2, 3 యాడ్ చేయాలి. దెన్ 2, 3 యాడ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ యూజర్కి అనేది డిస్ప్లే చేయాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్లో ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ చేయాలి, ఇన్పుట్ తీసుకోవాలి, ఇన్పుట్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇవ్వాలి. ఇట్లా సమ్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. దట్ ఇన్స్ట్రక్షన్ దట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ as ఇన్స్ట్రక్షన్ సెట్. ఏ వర్క్ చేయాలి అన్నది ఇస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ as ఇన్స్ట్రక్షన్ సెట్. డిపెండింగ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్ సెట్ ఓన్లీ ద ప్రాసెసర్ విల్ వర్క్. సో ఆ ప్రాసెసర్ అనేది ఇన్స్ట్రక్షన్ సెట్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది ఇట్ కుడ్ బి ఆఫ్ 2 types. వన్ ఈజ్ CISC, అదర్ వన్ ఈజ్ RISC. CISC అనేది కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్, RISC అనేది రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్స్. This thing you need not bother much about this. Just you understand that instruction set అనేది 2 types లో ఉండొచ్చు, CISC and RISC. Next one is cache memory. Why? Because CISC and RISC will be the very big topic. If I start explaining, it will take
1 hour for this CISC and RISC only. Next one is cache memory. Cache memory, as we have already seen in memory hierarchy, cache memory is a special memory where the processor can access the data fastly. రిజిస్టర్లో స్టోర్ చేస్తే ప్రాసెసర్ ఫాస్ట్గా యాక్సెస్ చేస్తుంది. క్యాష్ మెమరీలో స్టోర్ చేసినా ఫాస్ట్గా యాక్సెస్ చేస్తుంది కంపేర్ టు ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ. సో ఫాస్ట్గా ఏదైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ డేటా అనేది క్యాష్ మెమరీలో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ ALU, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద computer organization, ALU is used for making calculations, arithmetic calculations as well as logical calculations. Arithmetic calculations అంటే addition, subtraction, multiplication, division. Logical calculations వచ్చేసి comparisons like and, or, not, ఇవన్నీ comparison operations. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ కోసము మనం ALU అనేది ప్రాసెసర్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్. ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ద ఫ్లోటింగ్ పాయింట్ క్యాల్కులేషన్స్. ఫ్లోటింగ్ పాయింట్ క్యాల్కులేషన్స్ అనేవి డెసిమల్ పాయింట్స్ అనమాట. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ 2 + 3, the output will be 5. This is the normal arithmetic calculations. But if I want to add 2.3 plus 1.3, the result will be 4.6. డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ వాల్యూస్ యూస్ క్యాల్కులేషన్స్ చేయాలి అనుకుంటే వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ FPU. ALU అనేవి వితౌట్ డెసిమల్ పాయింట్స్ అయితే ALU, ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు FPU యూజ్ చేస్తాం. డెసిమల్ పాయింట్స్ అంటే దిస్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్. డెసిమల్ పాయింట్స్ ఉన్న క్యాల్కులేషన్స్ చేయాలి అనుకుంటే FPU. I think you have understood about basic processor architecture. Thank you all of you.